ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. వరదల వల్ల కలిగిన నష్టాన్ని పరిశీలించనున్నారు. వరద ఉధృతికి దెబ్బతిన్న లింగంపేట మండలం కుర్దు గ్రామంలో పాముల వాగుపై ఉన్న R&B వంతెనను మధ్యాహ్నం 12 గంటలకు పరిశీలిస్తారు. అదే మండలంలోని బురుగిద్ద గ్రామంలో నష్టపోయిన పలువురు రైతుల పొలాలను పరిశీలించి వారితో మాట్లాడతారు. అనంతరం కామారెడ్డి పట్టణంలో వరద బీభత్సానికి నీట మునిగిన జిఆర్ కాలనీకి వెళ్తారు. కలెక్టర్ కార్యాలయంలో వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కు పరిశీలిస్తారు. అనంతరం జిల్లాలో జరిగిన నష్టంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. గత గురువారమే జిల్లాలో పర్యటించడానికి ముఖ్యమంత్రి స్కెడ్యూల్ ఖరారైనప్పటికీ ఆఖరి సమయంలో హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన వెనుతిరిగారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అయితే అందిస్తారు. చెప్పండి బాసిత్. దేవిక, కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. ఆయన కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 11:30కు లింగంపేట మండలం మోతే గ్రామానికి చేరుకుంటారు. ఇటీవల వరదల ధాటికి ధ్వంసమైన లింగంపేట మండలం లింగంపల్లి కురుగు R&B వంతెనను కూడా పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు లింగంపేట మండలంలోని బూడిదలో భారీ వర్షాలు నష్టపోయిన పంటలను కూడా పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1:10 పట్టణంలోని వరదలో మునిగిపోయిన జిఆర్ కాలనీ సీఎం పర్యటించి బాధితులతో మాట్లాడుతున్నారు. 2:20 గంటలకు ఆయన కలెక్టర్ కార్యాలయంలో ఏర్పరిచిన జిల్లా అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం కురిసిన ఎడతెరని భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు జలమయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఎన్నడూ లేని విధంగా 56.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లా మొత్తంగా జలమయంగా మారిపోయింది. వరద ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు, చెరువులను తలపించాయి. భారీ వర్షాల దాటి నుంచి ఇప్పటికీ కూడా జిల్లా పూర్తిగా కోలుకోలేని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాలకు ఆయన పరిశీలిస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకొని అక్కడ సమీక్షా సమావేశంలో సమీక్షించినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే ఈ కామారెడ్డి పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో వంతెనలు కూలాయి, కలవట్టు కూడా కొట్టుకుపోయాయి, వాగులు పొంగాయి, ఊర్లే జలదిగ్బంగా మారాయి. ఆ విషయాల్లోనే పూర్తిగా సమీక్షించి నష్టపోయిన వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలి దాని మీద సమీక్ష చేయనున్నారని సమాచారం ఉంది. దేవిక, అయితే బాసిత్, ఇప్పుడు ఆ జిల్లాలో ఎంతమంది కుటుంబాల నష్టం జరిగిందొచ్చు? ఎంతమంది కుటుంబాలకు మీ అంచనా ప్రకారం? ప్రస్తుతమైతే అధికారులు పూర్తి స్థాయిలో లెక్కలు వచ్చేసి సమీక్షల్లోనే వెల్లడించనున్నారు. ఆ సమీక్ష సమావేశంలో వెల్లడించిన ఆ బాధితులకు నష్టపరిహారం ఎవరికి ఎంత నష్టమైంది, వాళ్ళకు ఇండ్లు మునిగిపోయాయి, వాళ్ళ సామాగ్రి కూడా మొత్తం పూర్తిగా ధ్వంసమైంది, పనికి రాకుండా వాళ్ళు కట్టుబట్టలతోనే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే కొంత ఆర్థిక సహాయాన్ని కూడా వాళ్ళు అక్కడ అధికారులు చేర్చినట్టు సమాచారం వస్తుంది. ఇదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే వారికి ఎలాంటి సహాయం అందించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంలో వెల్లడించనున్నారు. దేవిగా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిత్.